నేటి నుంచి ఏపీలో 61 రోజుల పాటు వెయిట్ నిషేధం అమలుకి రానుంది. చేపలు, రొయ్యల సంతానోత్పత్తి దృష్ట్యా సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మచిలీపట్నం, కృత్తివెన్ను, కోడూరు, నాగాయలంక మండలాల్లోని 3150 బోట్లను నిలిపివేయనున్నారు. జిల్లాలోని 23 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లో మత్స్యకారులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 17న మత్స్యకారుల వృత్తి కోసం ఎన్యూమరేషన్ సర్వే చేయనున్నారు. సర్వే సిబ్బందికి ఆధార్ వివరాలను అందజేయాలని మత్స్యశాఖ జేడీ విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 23న ప్రాథమిక లబ్ధిదారుల జాబితా విడుదల కానుంది. 27న తుది జాబితాను ప్రకటించనున్నారు అధికారులు. గతేడాది తరహాలోనే మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందనుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. రైట్ నరసింహ, చెప్పండి. ఏమన్నా ఇక్కడ చేపల వేటకైతే నేటి అర్ధరాత్రి నుంచి తెరపడనుంది. అదేవిధంగా 2 నెలలు ఈ సుదీర్ఘ కాలంలోని చేపల సంతానోత్పత్తికి కారణంగా ఈ 2 నెలలు కూడా ఈ చేపల వేట ఆగనుంది. ఇదే నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా సంతానోత్పత్తి నేపథ్యంలో ప్రతి ఏడాది కూడా ఇదే మాదిరిగాన 2 నెలల పాటు ఈ యొక్క సంతానోత్పత్తి నేపథ్యంలోని చేపలు మత్స్య పరిశ్రమ ఎక్కువగా అభివృద్ధి చెందాలనే విషయం నేపథ్యంలోని ఈ యొక్క కారణాలు నెలకొన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాము విశాఖ ఫిష్ జాలారిపేట ఫిషింగ్ హార్బర్ ఆయా ప్రాంతాల్లోని ఇదే మాదిరిగానే అప్పుడు చూసుకుంటే పడవలను కూడా ఒడ్డుకు చేర్చి ఇప్పటికే ఏవైతే మరామతులు అవి ఉన్నాయో వాటిని చేర్చే క్రమం కూడా నెలకొంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా ఈ ప్రాంతంలో మత్స్యకారులు కూడా ఈ యొక్క ఒడ్డుకు చేరుకొని అదే వలలు అదేవిధంగా పడవలు కూడా రిపేర్ చేసే క్రమంలో ఉన్నారు. అయితే 2 నెలల పాటు కూడా గంగాపుత్రులకు ఈ యొక్క ఇది వేటకు దూరం అయ్యే ప్రక్రియలో ఉన్నారు. ఇప్పటికే మనతో పాటుగా కొందరు మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్లకుండా కూడా వెళ్ళే లేకుండా ఉన్నారు. కానీ అదేవిధంగా మత్స్యశాఖ పరిశ్రమ నుంచి కూడా ప్రభుత్వం నుంచి భరోసా కూడా రానుందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. చెప్పండి, అయితే 2 నెలల సుదీర్ఘ కాలంలోని ఇది చేపల వేటకు వెళ్ళట్లేదు. దీనిపై మీరు ఏమంటారు? ఏమంటారంటే ఇప్పుడు ప్రభుత్వము 2 నెలలు నిషేధం చేసింది వేటలకు వెళ్ళొద్దని. దాని కారణంగా మన పెద్దలు సాడింపై వేయడం జరిగింది. 2 నెలలు ఎందుకోసం అంటే ఇంజను తెప్పలు వేటకి వెళ్ళకూడదు 2 నెలల దాకా అని చెప్పేసి అని సాడింపై కూడా జరిగింది. అలాగనే ఈ 2 నెలలు మనకు మత్స్యకార భరోసా 20,000 రూపాయలు వేయడం జరుగుతుంది ఏటా. అయినా సరే మాకు సరిపోవట్లేదు. 2 నెలలు పిల్ల పాపలతో 4, 5 ఒక్కో ఇంటికి ఉంటారు కాబట్టి ఆ 20,000 రూపాయలు చాలనట్టు ఉన్నది. అయినా సరే గవర్నమెంట్ స్పందించి కొద్దిగా ఈ మత్స్యకార భరోసా పెంచుతారని ఆశిస్తున్నాం. అలాగనే మన మత్స్యకారులకు కూడా ముందొకసారి కూడా ప్రభుత్వానికి కూడా మేము చెప్పాం పెద్దల మందిరం. ఎందుకంటే ఇక్కడ వాతావరణం కూడా బాగులేదు. కానీ ప్రభుత్వం వచ్చి ఈ ఏరియాలో అంతా కూడా రాయారప్పాయి అంత ఉన్నది. వేటలకు వెళ్ళేవారు చనిపోవడం కూడా జరుగుతున్నది. అందుకోసం ఇక్కడ కూడా ఒక ఫిషింగ్ హార్బర్ లాగా ఒక గట్టు కూడా పెడితే మాకు కొద్దిగా బాగుంటుందని చెప్పేసి ముందు కూడా అధికారులు చెప్పడం జరిగింది. అయినా ఇప్పటికీ అధికారులు కూడా స్పందించట్లేదు. దీనికోసం ప్రభుత్వం కూడా కొద్దిగా చర్య తీసుకోవాలని మేము ఆశిస్తున్నాం. ఏదైనా చూస్తుంటే ఇక్కడ 2 నెలల పాటు సుదీర్ఘ కాలంలోని మత్స్య శాఖ నుంచి కూడా జాలారి అంటే ఇక్కడ మనం ఎక్కడైతే ఉన్నామో జాలారిపేట, అదేవిధంగా పెద్ద జాలారిపేట ఉన్నాము. అదేవిధంగా పడవలు కూడా తీర ప్రాంతాన్ని తీసుకొచ్చి ఈ ప్రాంతాలలో తీర ప్రాంతాల మీదుగా 2 నెలల పాటు సుదీర్ఘ విరామం నేపథ్యంలోని వేటకు లేకుండా ఉన్నారు. అదేవిధంగా విశాఖలోని కూడా పలు ప్రాంతాల నుంచి కూడా వేటకు లేకుండా ఉండే విధంగా కూడా అధికారులు కూడా ఇప్పటికే చర్యలు చేపట్టారు. అయితే వేట నిషేధ సమయంలో మత్స్యకారులు నిబంధనలు పాటించాలని కూడా మత్స్యశాఖ అధికారులు కూడా ఇప్పటికే చెప్పారు. అయితే ఇంజిన్ మరపడవలతో కూడా వేటకు వెళ్ళరాదని కూడా ఎవరైనా నిబంధనలు అధిగమిస్తే చర్యలు తప్పని కూడా ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంలో కూడా మత్స్యకారులందరూ కూడా సహకరించాలని కూడా అధికారులు వెల్లడించారు. మత్స్యకార సేవలో భాగంగా 20,000 ఆర్థిక సహాయం అందించేందుకు కూడా ఈ నెల 17 మత్స్యకార గ్రామాల్లో కూడా దరఖాస్తులు కూడా ఇప్పటికే ప్రభుత్వం తీసుకునేందుకు కూడా సన్నాహాలు చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. అదేవిధంగా చూస్తున్నప్పుడు పరిస్థితి ఏమన్నా రైట్. థ్యాంక్ యూ నరసింహ.